హాయ్ అండి. హాయ్ అమ్మా. ఇప్పుడు జూలై 24న జననాయకన్ అయితే రిలీజ్ కాబోతుంది విజయ్ తలపతిది. సో ఎలా ఉండబోతుంది అంటారు మరి? విజయ్ సినిమా గురించి కానీ, విజయ్ మాటల గురించి కానీ, విజయ్ గారు సీఎం అయిన తర్వాత మాట్లాడుకోవడం గురించి కానీ మాట్లాడుకోవాలంటే చాలా ఉన్నాయి. విజయ్ సినిమాలు ఏ సినిమా అయినా కానీ నాకు ఎంత ఇష్టం తెలుసా, చాలా ఇష్టము. ఈ నెల 24 అంటే పోస్ట్పోన్ కూడా అయ్యింది. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నవి, మళ్ళీ సీఎం అయ్యారు, ప్రమాణ స్వీకారాలు అన్నీ ఉండబట్టి పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు జూలై 24కి సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే మాత్రము ఎట్లుంటుంది తెలుసా, ప్రభంజనం, సునామీ, ఒక ఉప్పెన, ఆ టైప్లో ఈ విజయ్ గారి సినిమా ఉండబోతుంది అని నేను చెప్పాను కదా. లెనిన్ గురించి ఏం చెప్పాను ఇక్కడ, మరి ఈ సినిమా గురించి కూడా చెప్తున్నాను. నువ్వు చూసుకో, కావాలంటే మళ్ళీ అనుమానం ఎందుకు పడుతున్నారు నా మీద, అట్లనే అవుతుంది. కానీ నిజంగా ఆ సినిమా 24వ తేదీ రిలీజ్ అయిందంటే మాత్రము నిజంగా చాలా బాగుంటుంది. ఆయన ప్రతి ఒక్క సినిమా హిట్ అవుతుంది. కానీ ఈ సినిమా మాత్రము అన్ని సినిమాల కంటే ఇంకోలాగా ఉంటుంది. ప్రభంజనం సృష్టించబోతున్నాడు, రికార్డులు బద్దలగొట్టబోతున్నాడు. అది అంటే ఇప్పుడు చాలాసార్లు వాయిదా పడుతూనే ఉంది కదా, మరి ఆడియన్స్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది అంటారా థియేటర్స్కి వెళ్ళడానికి? అమ్మా, ఇప్పుడు మనము మొన్న ఏం సినిమా గురించి మాట్లాడుకున్నాం, పెద్ది గురించి మాట్లాడుకున్నాం. 3 నెలలు పోస్ట్పోన్ అయితే వచ్చి రిలీజ్ అయింది. ఆయన అభిమానులు ఎప్పటికీ డిసప్పాయింట్ అవ్వరు. ఆయన సినిమా ఎన్నిసార్లు పోస్ట్పోన్ అయినా కానీ, 1 నెల 2 నెలలు పోస్ట్పోన్ అయినా కానీ వెయిట్ మాత్రం అభిమానులు చేస్తారు. ఎవరనుకుంటున్నావు నువ్వు? విజయ్ అక్కడ సీఎం, అక్కడ ఆయన గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పాను కదా, మామూలుగా ఉండదని చెప్పేసి చూస్తూ ఉండు. అన్ని సినిమాల గురించి చెప్పాను, ఈ సినిమా గురించి చెప్తున్నాను. నోట్ దిస్ పాయింట్. అది అంటే ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా విజయ్కి ఫ్యాన్స్ అనే వాళ్ళు పెరిగిపోయారని చెప్పుకోవచ్చా మరి? ఎక్కువ అంటే ప్రపంచం మొత్తం ఆయన సీఎం అయిన తర్వాత ఇంకా అభిమానులు, అన్ని రాష్ట్రాల వాళ్ళు విజయ్ అభిమానులు అయిపోయారు. ఇంకా మామూలుగా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన గురించి ఎక్కడ చూసినా విజయ్ 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 సీఎం. ఆయన ఓం నమ శివాయ అని ఎలాగా మనం మంత్రం చదువుతామో, జాబ్స్ పరంగా కానీ మొన్న పాపము తొక్కిసలాటలో 30 మందో 32 మందో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ 30 మందికి జాబ్స్ ఇచ్చారు. ఇంకోటి మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. ఒక పేషెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసము ఒక వీడియోను ఏదో పెడితే వెంటనే స్పందించారు. ఆయన సొంత ఖర్చులు పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేయించిన అప్పుడున్నవి. కానీ ఇది సీఎం అయిన తర్వాత కాదు, ఆయన అంతకుముందే వరదల్లో కానీ కరోనా టైంలో కానీ చాలా డబ్బు కోట్లు విజయ్ గారు పెట్టారు. ఈరోజు అంత మంచి మనిషిని ఈరోజు సీఎంగా ఎన్నుకున్నారు. నిజంగా తమిళనాడు ప్రజలు చాలా పుణ్యం చేసుకున్నారు, మామూలు పుణ్యం కాదు. ప్రతి ఒక్క సీఎం ఆయన చూసే నేర్చుకోవాలి. ఇప్పుడు 11 మందినో ఎంతో మందినో సస్పెండ్ కూడా చేశారు తెలుసా, లంచాలు తీసుకున్న దాంట్లో. ఆ విషయంలో కూడా ఎవరైనా లంచం అడిగితే తీసుకుంటే మాత్రం వెంటనే నాకు వచ్చి చెప్పండి, ఏదైనా సరే నాకు వచ్చి చెప్పండి అని చెప్తున్నాడు కదా. మరి ఇంకేం కావాలి? ఒక ఇంటి మనిషిలాగా చూస్తున్నాడు, ఒక ఇంటి మనిషి అయిపోయాడు విజయ్ గారు. అది సో ఫైనల్గా థియేటర్లో ఎట్లా ఉండిపోతుంది అంటారు? ఆ రోజు చెప్పాను కదమ్మా, రికార్డులు, బాక్సులు బద్దలని ఇది మామూలుగా మనం చెప్పుకుంటున్నాము. చైర్లన్నీ పగిలిపోతాయి ఏమో ఆయన సినిమా రిలీజ్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఎంత బాగుంటుందంటే ఆయన యాక్టింగ్ కానీ, ఆయన ప్రతి ఒక్కటి, నేను అన్ని సినిమాలు చూస్తాను విజయ్వి, కానీ చాలా చాలా బాగుంటుంది ఆయన యాక్టింగ్. మనిషి సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా ఆయన ఏం చేసి చూపిస్తున్నాడు. అందరిలా కాదు, ఆయన నిరూపించుకుంటున్నాడు. ఆన్ ది స్పాట్లో పని చేసి చూపిస్తున్నాడు. సినిమాలో సీఎం క్యారెక్టర్ కాదు, రియల్ జీవితంలో కూడా సీఎం ఏంటో చూపిస్తున్నాడు విజయ్. అది